శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ విశేష స్పందన. మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు. వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు. వైద్య బృందానికి ప్రజా ప్రతినిధులు ప్రశంసలు. విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ. వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంప్ లో మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు చేశారు. జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపుకు విశేష స్పందన లభించిందని, మొత్తం 223 మంది పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. ఈ వైద్య శిబిరం రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, ఐఎంఏతో పాటు పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్య నిపుణులు పాల్గొని సేవలందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందించే పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కార్డియాలజీ, గైనకాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, కంటి, దంత వైద్య సేవలు అందించబడినట్లు తెలిపారు. అదే విధంగా మమోగ్రఫీ, డిజిటల్ ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. వైద్య సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ అభినందించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలకు సమాచారాన్ని అందించే పాత్రికేయులకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ శిబిరంలో పాత్రికేయులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా వైద్య సేవలు అందించడం మంచి పరిణామమని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మొత్తం 233 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. విభాగాల వారీగా జనరల్ మెడిసిన్ 147, గైనకాలజీ 22, ఆర్థోపెడిక్ 14, డెంటల్ 10, కంటి పరీక్షలు 23, గుండె సంబంధిత 11, చర్మ వ్యాధి 6, ఈఎన్టీ 3 కేసులు, మమోగ్రఫీ 16, అల్ట్రాసౌండ్ 57కి పరీక్షలు నిర్వహించామని అన్నారు. అవసరమైన వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించగా 27 మందిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం తరలివచ్చి వైద్య సేవలు అందించడం తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ సమన్వయకర్త పి ప్రియాంక, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనారాయణ, పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు, 50 మంది వివిధ ఆసుపత్రుల వైద్యులు, 150 మంది వైద్య, ఆశా, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మెగా మెడికల్ క్యాంప్ని ప్రభుత్వం అధికారికంగా జర్నలిస్టులు, వారి యొక్క కుటుంబ సభ్యులకి మెగా మెడికల్ క్యాంప్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం మెడికల్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. జర్నలిస్ట్ అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల పైన కూడా స్వతహాగా జర్నలిస్టులే కదా మనకి సేవ అందించేవారు, వారికి మనం క్యాంప్ పెడితే సరిపోతుంది అన్నది ఎవరైనా సరే ఆలోచించే విధానం. కానీ వారి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఒక పక్కన ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు తెలియచేయడం, వాటిలో అయినా తప్పుదాలు ఉంటే నిర్ణయాల పరంగా కానివ్వండి, లేకపోతే చేస్తున్న అభివృద్ధి పరంగా కానివ్వండి, ప్రశ్నించే ప్రతిపక్షాల పక్కన కూడా వారి యొక్క వాస్తవాలు కూడా ప్రజలకు తెలియచేసే కార్యక్రమంలో అనునిత్యం నిమగ్నమై వారి యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న జర్నలిస్టులు ఎంత ముఖ్యమో
వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా, ఎందుకంటే వారు త్యాగం చేయడం వల్ల ఈ రోజు వీరు రోడ్డు మీద ఉండి ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తా ఉన్నారు. వారి పట్ల కూడా బాధ్యతతో ఈరోజు కూటమి ప్రభుత్వం మెగా మెడికల్ క్యాంప్ డ్రైవ్ చేయడం అన్నది ఒక మంచి శుభ పరిణామం. నిర్ణయం తీసుకున్న కలెక్టర్ గారికి, ఇక్కడ వీరికి సేవ అందిస్తున్న మెడికల్ వ్యవస్థకి, మెడికల్ వ్యవస్థలో టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు సోదరిమణులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు మనకి ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లైక్ షుగర్, బీపీ, తర్వాత మనకి ఐరన్, హెచ్పి, హిమోగ్లోబిన్ లెవెల్స్ వీటితో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చారు. గవర్నమెంట్ డిఎంహెచ్ఓ గారి తరఫున కూడా ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేవు ఒక రోజు 2 రోజులు పట్టేవి వెంటనే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా 2 థింగ్స్. ఒకటి, లాస్ట్ మన మీటింగ్లో జరిగినప్పుడు ఒక ఐడి కార్డ్స్ ఒకటి ఇమ్మని అడిగారు. దట్ ఈస్ వన్ థింగ్ విల్ గివ్. అండ్ సెకండ్ ఇస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అడిగారు. అది కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చేయట్లేదు. నో ఇది బెటర్. యూ హ్యావ్ లేదు చేయాలి. మీకు అది ఆ గ్యాప్ రాకూడదు. సో ఇక్కడ ఈరోజు మనం పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకో రోజు అంటే మీకు వేరే రోజు ఇబ్బంది. ఈ రోజు స్క్రీనింగ్ చేద్దాం. నేను అదే ప్లాన్ చేశాను. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్కి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్కి కలెక్టరేట్, సెంట్రల్ జైలు, ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్న ఎంప్లాయీస్కి అక్కడ విడివిడిగా క్యాంప్స్ తీసుకుని చేస్తున్నారు. సో మెయిన్గా శానిటేషన్ సిబ్బంది అందరూ కవర్ అయ్యారు. అందరికీ టెస్టులు చేసామని చెప్తున్నారు. మేము అదొకసారి చెక్ చేసి దాని మీద ఫాలో అప్ చేసే అవసరం అయితే మళ్ళీ మెడికల్ క్యాంప్స్ పెడతాం. దాతలు కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. చందా సత్రంలో సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చందా సత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేయకుండా ఇలాంటి ఉపకార వేతనాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మన తలరాతలు మార్చే శక్తి కేవలం చదువుకే ఉంది. ఆస్తులు, సంపదలు లేకపోయినా చదువుంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం ఇస్తే వారు పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, చిన్న వయసులోనే బాధ్యతలు పెట్టకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే సమాజంలో ఉన్న దాతలు, సేవా సంస్థలు పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, విద్యకు సహాయం చేయడం అంటే ఒక కుటుంబాన్నే కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చినట్టేనని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సత్రం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, సత్రం కార్యనిర్వహణ అధికారిని వి కృష్ణాదేవి, సిబ్బంది, సత్రం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొగాకు, మొక్కజొన్న పండిస్తున్న రైతులకు సుమారు 4,20,000 విలువైన
స్ప్రేయర్లు, టార్పలిన్లను రాజమండ్రి సిటీఆర్ఐలో సీతానగరం మండలం ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఐకార్ నిర్కా డైరెక్టర్ డాక్టర్ ఎం శేషమాధవ్ చేతుల మీదుగా అందజేశారు. ఎస్సీ/ఎస్టీ ఉప ప్రణాళిక 2025-26లో భాగంగా ఐసీఏఆర్ నిర్కా సహకారంతో స్థానిక సిటీఆర్ఐలో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేషమాధవ్ మాట్లాడుతూ ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ ద్వారా అక్కడ రైతులతో మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. గత 8 సంవత్సరాలుగా పొగాకు, మొక్కజొన్న పండించే రైతులకు దిగుబడి పెంచుకునేందుకు సహకరించడంతో పాటు సిఎస్ఆర్ ద్వారా 70 మంది రైతులకు టార్పలిన్లు, స్ప్రేయర్లు పంపిణీ చేశామని అన్నారు. వారి పంటలు మంచి దిగుబడి సాధించి ఆదాయం పెంచుకునేందుకు అండగా ఉంటామని అన్నారు. మార్టిన్ లూథర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చి వారికి ఐసీఏఆర్ నిర్కా ద్వారా పంటల అభివృద్ధికి మంచి దిగుబడి సాధించేందుకు డైరెక్టర్ శేషమాధవ్, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ సి కిరణ్ కుమార్, డాక్టర్ రాజశేఖర్ రావు, ఇతర అధికారులు, సైంటిస్టులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. సిటీఆర్ఐని తమ సొంత సంస్థగా భావిస్తున్నామని, రైతులకు అండదండలు అందించాలని కోరారు. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ పై సొసైటీ ద్వారా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించామని వివరించారు. పథకమైన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక పథకంలో మేము ములకల్లంకలో ఉన్న ఫీల్డ్ ఫార్మర్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము గత 8 సంవత్సరాలుగా ఈ కోఆపరేటివ్ సొసైటీతో పనిచేస్తున్నాము. అయితే ఈరోజు షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కింద కూడా వారికి లబ్ధి చేర్చే విధంగా స్ప్రేయర్స్ను అలాగే టార్పాలిన్స్ను దాదాపుగా ఒక 4,20,000 ఆ పథకం కింద ఒక 70 మందికి టార్పాలిన్స్ను, ఒక 70 మందికి స్ప్రేయర్స్ను ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక అన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ సొసైటీకి మేము గత 8 సంవత్సరాల నుంచి ఏదో విధంగా సహాయం చేస్తున్నాము. అవన్నీ కూడా చాలా చక్కగా లబ్ధి చెందిన వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకొని పొగాకులో కానివ్వండి, అలాగే వాళ్ళకి ఈల్డ్ పెరిగింది, అలాగే క్వాలిటీ కూడా పెరుగుతుంది. వాళ్ళు మంచి రైట్లకి దీంట్లో ఉన్న క్రాప్స్లో ఉన్న ప్రొడ్యూస్ని అమ్ముకొని సొసైటీ బాగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఈ సొసైటీలో ఉన్న ప్రెసిడెంట్ మార్టిన్ గారు మాకు ఎప్పటి నుంచో మా సంస్థకి రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ప్లాన్ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈ యొక్క ఐసీఆర్ఏ, ఎన్ఆర్సీఏ, ఈ సిటీఆర్ఐ వారు 2018 సంవత్సరం నుండి ఈ రోజు వరకు కూడా మరి సీతానగరం మండలం ఉన్నట్టు ములకల్లంక ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ 1940లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ సొసైటీకి నేను గత 20 సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్గా ఉండడం, అదేవిధంగా గత 8 సంవత్సరాలుగా మా సొసైటీ అభివృద్ధికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ మమ్మల్ని ప్రోత్సహించి మరి కూలి పని చేసుకున్నటువంటి వాళ్ళని రైతులుగా మార్చినటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి సిటీఆర్ వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మరి మా యొక్క లంకలో సుమారు ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా రైతులు, సొంతంగా వారే పొలాలు పండించుకుని వారే రైతుల కింద కొనసాగుతున్నారు. వారికి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా
మరి సిటారా ద్వారా ప్రతి సంవత్సరం కూడా మాకు అందిస్తున్నారు. ఆ సందర్భంగా వారికి మేము ప్రత్యేకించి మా సొసైటీ తరఫున అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో 2025-26 సంవత్సరం గాను మా సొసైటీకి సుమారు 4,20,000 రూపాయలు విలువ చేసేటువంటి మరి టార్పాల్స్ అదేవిధంగా స్పేర్లు ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంతమంది రైతులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సంస్థ ఎప్పుడు కూడా మా యొక్క బాండింగ్ ఎప్పుడు కూడా కలిసి ఉంటామని ఇది మా సొంత సంస్థగానే మా సొసైటీ భావిస్తుంది. ఆ రకంగా కూడా వారి సేవలు ఇంకా మాకు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సిటారా యాజమాన్యానికి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ టి కిరణ్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, మరి ఐసీఆర్ నిర్కాలో పనిచేస్తున్నాను. మరి గత 8 సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా షెడ్యూల్ కుల ఉప ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు ఈ ములగల్లంక లేబర్ కోఆపరేటివ్ సొసైటీకి చేయటం జరిగింది. వారు ఎంతగానో లబ్ధి పొందారు. ఇప్పుడే మరి మార్టిన్ గారి మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో మరి షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి రైతులందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మరి ఆ యొక్క పంటల్లో అత్యధిక దిగుబడిని సాధిస్తూ ఖర్చును తగ్గించుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రతి సాంకేతికమైనటువంటి సమాచారాన్ని అలాగే ప్రతి లబ్ధిని మేము సహాయ సహకారాలు అందిస్తానని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి డైరెక్టర్ డాక్టర్ శేషమాధవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా చేయడానికి రైతులందరినీ కూడా సమకూర్చి ముందుకు నడిపిస్తున్నటువంటి మార్టిన్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ యొక్క పంటల యాజమాన్యం హెడ్గా ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖరరావు గారికి కూడా మీరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి చక్కగా చేయడానికి వచ్చిన ప్రతి రైతుకి కూడా మీరు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ ప్రెస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందమైన పూలు, అలంకరణ మొక్కలకు ప్రఖ్యాతి గడించిన కడియం నర్సరీ రైతులు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం కడియంలో నిర్వహించిన కడియం నర్సరీ నుండి ఎగుమతికి గల అవకాశాలు మరియు వ్యూహాలపై వర్క్షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కడియం నర్సరీలకు జాతీయ స్థాయిలో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఎగుమతుల దిశగా మరింత చొరవ చూపాలని రైతులకు సూచించారు. దేశవ్యాప్తంగా నర్సరీల నుంచి కోట్ల రూపాయల విలువైన మొక్కలు విదేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ ఎంతో పేరెన్నిక గన్న కడియం నుంచి తక్కువ స్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సరైన అవగాహన లేకపోవడం వలనే రైతులు అంతర్జాతీయ అవకాశాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రస్తుతం కేవలం సుమారు 10 సంస్థలు మాత్రమే ఎగుమతి లైసెన్సులు కలిగి ఉన్నాయని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల మార్కెటింగ్ విధానాలు, ఎగుమతి అవకాశాలపై అవగాహన పెంపొందించుకుంటే రైతుల ఆదాయం మరింతగా పెరుగుతుందని వివరించారు. నర్సరీ రైతులు గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, ఈ దిశగా ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు, నర్సరీ రైతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. డిఫికల్ట్ ఉంటాయి, కొంత నాలెడ్జ్ ఉండదు, కొన్ని మార్కెటింగ్ ఇష్యూస్ ఉంటాయి, దీనికి సపోర్టింగ్ లేదు. సో ప్రొసీజర్ సింప్లిఫై చేస్తాం. బట్ మీ వైపు నుంచి మేము ఎక్స్పోర్ట్ చేస్తాము, లేదంటే మేము వెరైటీస్ పెంచుతాము, వేరే వెరైటీస్కి వెళ్తాము. సో ఇప్పుడు బెంగళూరు ఇక్కడంతా కూడా ఈ ఫ్లోరికల్చర్లో డిమాండ్ పెరిగింది, కొత్త మార్కెట్స్ వస్తున్నాయి. సో ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లోరికల్చర్లో కూడా కొన్ని కొత్త రకాల ప్యాక్ హౌసెస్, పాలీ హౌసెస్ రకరకాలుగా పెట్టి బెంగళూరులో మంచి డిమాండ్ ఉంది. సో చాలా మార్కెట్స్ ఉన్నాయి. అది మాకంటే కూడా మీకు చాలా బాగా తెలుసు. సో ఇక్కడ మార్పులు ఏంటి అంటే వీ వాంట్ టు సపోర్ట్ యూ అండ్ ఎంకరేజ్ యూ ఇన్ ఇంక్రీజింగ్ యువర్ వాల్యూ అడిషన్. ఈ వాల్యూ అడిషన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. గురువారం రాజమండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మపు చిత్రసేను మాట్లాడుతూ
క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 2021లో పాస్టర్ చింతాడ ఆనంద్ అక్కల రామిరెడ్డి కేసులో మార్చి 24వ తేదీన చింతాడ ఆనంద్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని తీర్పు ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విచారకరమని పేర్కొన్నారు. ఈ తీర్పు వలన దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగే అవకాశం ఉందని, విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయని ఆందోళన చేశారు. ఈ తీర్పులో బౌద్ధ మతం, సిక్కు మతం తీసుకున్న వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. సిక్కు మతం, బౌద్ధ మతం తీసుకుని వారికి వర్తించినట్లే క్రైస్తవ మతం తీసుకున్న వారికి కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రపతిని సైతం గుడిలోకి రాకుండా అడ్డుకొని అవమానించారని, దళిత క్రైస్తవులకు అట్రాసిటీ కేసులు వర్తించకపోతే మరింత వివక్షత ఎక్కువవుతుందని అన్నారు. 1950లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారని, 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించినట్లు వివరించారు. బౌద్ధులకు, సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్లే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. 2005లో బెహాన్ మాయావతి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని బహిరంగ సభలో డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు 2 సార్లు లేఖ రాశారని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే తాము మద్దతుగా ఓటు వేస్తామని ప్రతిపాదించారని వివరించారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రధాని మోడీ మత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం పర్యటించినా ఆ రాష్ట్ర మతాలను బట్టి వ్యవహరిస్తున్నారని అన్నారు. మతాలను విడగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేయకపోవడం విచారకరమని అన్నారు. వెంటనే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అన్ని రిజర్వేషన్లు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆడియో రికార్డింగ్ వైరల్ అవుతున్నాయని, వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపైనే ఉందని అన్నారు. దళితులను కించపరుస్తూ మాజీ ఎమ్మెల్సీ మాట్లాడిన మాటలు ఏ రాజకీయ పార్టీ ఖండించకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో గుడి కడతాం, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ దౌర్జన్యం చేశాడని అన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గం కొందనపల్లి గ్రామంలో దళిత వర్గానికి చెందిన మృతదేహాన్ని ఖననం చేసేందుకు తీసుకువెళుతుంటే అగ్రవర్ణాల వారు అడ్డుకున్నారని అన్నారు. అలాగే రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దళితులను కించపరుస్తూ మాట్లాడారని అన్నారు. రాష్ట్రంలో ఒక దళిత వర్గాన్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ నాయకులు బయ్యో మునీంద్ర, పల్లెటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, చాకిరి ధర్మరాజు, కొంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గారు ఏదైతే కుల విషయం మీద మాట్లాడిండో బహుజన సమాజ్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఆ విషయం మీద ఆదిరెడ్డి గారు నిజాయితీ నిరూపించాలంటే ఆ వీడియోను ఆయనే ఫారెన్సిక్ పంపి కరెక్ట్ కాదని ఆయన నిరూపించుకుని ఆయన నిజాయితీని నిరూపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుచేతంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే షెడ్యూల్ కులాల మీద గొడవ చేయడం, ఇబ్బందులు పెట్టడం, అప్పుడు ఏది ప్రతిపక్షంలో ఆ గవర్నమెంట్ వచ్చి వాళ్ళ మీద తప్పుడుగా మాదిగలందరినీ కూడా ఏకం చేసి మేమే ఆయన్ని నిరూపించడం జరుగుతున్నాయి. ఎవరు మనం జెండాలు మోయడం వరకే పరిమితం అవుతున్నాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోని కానీ బాబాసాహెబ్ని కులాన్ని అడ్డు పెట్టుకుని ఈ రాజకీయ పార్టీలు పప్పం గడుపుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు
అధికార పక్షం ప్రతిపక్షం ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం ఉందో గత అధికార పక్షం ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్ ఎవరు కూడా ఆ రోజు స్పందించలేదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అదే పరిస్థితి. తెలుగుదేశం ఉన్న లీడర్స్ ఎవరు కూడా దీని మీద ఎవరు కూడా స్పందించలేదు. ఈరోజు జడ్జిల కేసు సుప్రీంకోర్టు తీర్పుని ఏ గవర్నమెంట్ కూడా అధికార ప్రతిపక్షాలు కూడా ఎవరు కూడా ఖండించకపోవడం చాలా బాధాకరం. అలాగే నిన్నగాక మొన్న ఆగివీడిలో రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఎక్కువగా 2000 మంది షెడ్యూల్ కులాలు ఉంటే అక్కడికి వెళ్ళి గుడి కడతాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళందరి మీద దౌర్జన్యం చేయడం. అలాగే గన్నవరంలో ఒక పెళ్ళి అయిపోయి నెల అయిపోతుంది, పెళ్ళి అయిపోయి అక్కడ ఆ గన్నవరం దగ్గర అక్కడ కొంతనపల్లిలో అక్కడ చనిపోయిన బాడీని కూడా తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళకూడదని ఆఫ్ చేయడం చాలా బాధాకర విషయాలు. ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీల మీద ఉన్నది. వీరు ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా దళిత క్రైస్తవులందరికీ ఎస్సీ హోదా ఉండాలని, వాళ్ళకి గతంలో ఏ హక్కులు అయితే ఏ రక్షణలు అయితే ఉన్నాయో అవన్నీ ఉండాలని ఒక తీర్మానం చేయాలి. మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో తీర్మానం చేయడం ద్వారా, లేదంటే రాజ్యాంగ ఉత్తర్వుల్లో ఈ సిక్కు మతస్థుల గురించి, బౌద్ధ మతస్థుల గురించి ఏ విధంగా అయితే వాళ్ళని చేర్చారో అదేవిధంగా దళిత క్రైస్తవులు కూడా రాజ్యాంగ ఉత్తర్వుల ద్వారా వీళ్ళకి కావాల్సిన హక్కులన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలాగా మరి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, అలాగే దళితుల్లో ఎక్కువ ఓట్లు వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం మీద తన యొక్క స్పష్టమైన వైఖరిని తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈయన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కానీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కానీ ఒక్క స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కానీ వైసీపీ నాయకుల నోటి నుంచి కానీ ఈ రోజు వరకు వినలేదు. ఈయన పేరుకి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం, కేంద్రంలో మిత్రపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ వ్యవహరిస్తూ ఉంది. మీరు దళిత క్రైస్తవులు ఓట్లే కావాలా, దళిత క్రైస్తవుల హక్కులు వాళ్ళ యొక్క ప్రయోజనాలు కావాలా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉంది. ఆయన కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ యొక్క దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా మరి పనిచేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి గారిని ఇటు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక గాంధీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయనకు పాఠశాల ప్రిన్సిపల్ అనూష కందికొండ, కాల్నాదడవట్ల సత్యనారాయణ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మంచి పేరున్న యూరో కిడ్స్ ప్రీ స్కూల్ ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రీ స్కూల్ నిర్వహణకు యూరో కిడ్స్ కు మంచి అనుభవం ఉందని కొనియాడారు. పిల్లలకు ఓపిక, సహనంతో విద్య బోధించడమే కాకుండా మంచి మానవతా విలువలు నేర్పుతూ జ్ఞాన జ్యోతులు వెలిగించి మంచి పౌరులుగా సమాజానికి అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రిన్సిపల్ అనూష కందికొండ మాట్లాడుతూ యూరో కిడ్స్ లో డే కేర్, నర్సరీ, యూరో జూనియర్స్, ఎల్కేజీ, యూరో సీనియర్స్, యూకేజీలో ఇక్కడ విద్యా బోధన జరుగుతుందన్నారు. తాను ప్రిన్సిపల్ తో పాటు తల్లిదండ్రులకు, విద్యార్థులకు కౌన్సిలర్ గా కూడా వ్యవహరిస్తానని తెలిపారు. ఇప్పుడు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి తరగతులు జరుగుతాయని అన్నారు. విద్యా రంగంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న యూరో కిడ్స్ ను ప్రోత్సహించాలని కోరారు. ప్రముఖ నక చిత్రకారుడు పరసారవి, గాయత్రి పీఠం నిర్వాహకుడు సవితల చక్ర భాస్కర్ రావు, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇందాకే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన భక్త ఎక్కడున్నారో కానీ మీరే. జ్ఞానజ్యోతులు ప్రసాదించే సంస్థ ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ప్రసాదించి రేపు సమాజంలోనే బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే దేవాలయం. అలాంటి దేవాలయాలు అనేకంగా ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్స్పర్ట్స్ అన్న వాళ్ళు కొంతమందే ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ట్యూన్ చేసి ట్రైన్ చేయడంలోనే చాలా పేషెన్స్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవన్నీ కలగలిపి
ఒక ఎక్స్పర్ట్ అనే ఒక పేరుతోటి ఎన్నో ప్రాంతాల్లోని పిల్లలకి మంచి విద్య అందిస్తూ ఉన్న యూరోక్రిట్స్ లాంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ రాజమహేంద్రవరానికి రావడం అన్నది శుభ పరిణామం. ఆ రాజమహేంద్రవరంలో ఈ రోజున శ్రీమతి అనూష గారి యొక్క సారథ్యంలోని ప్రారంభించుకునే అవకాశంలో నేను రావడం అన్నది ఒక గొప్ప అవకాశం కింద భావిస్తూ ఆ విషయాన్ని గుడ్ లక్. చిన్నపిల్లలకి సంబంధించిన విద్యా సంస్థ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వాళ్ళ సెక్యూరిటీ పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఆ చిన్న వయసులో వాళ్ళకి నేర్పించే ఆ మూలాలే రేపు వారి యొక్క భవిష్యత్తుకి అనేక విధాలుగా ఉపయోగపడేది. కాబట్టి ఆ మూలాల్ని చాలా బలంగా ఉండే విధంగా విద్యకు ఒక్కటే ప్రాధాన్యత ఇవ్వకుండా వారు హోలిస్టిక్గా ఒక మంచి హ్యూమన్ వాల్యూస్ పెంపొందించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నది వాళ్ళకి తెలియచేస్తూ నేను ఎక్కడికి వెళ్ళిన విద్యా సంస్థలు ఈ మధ్యన చెప్తున్న ఒకే ఒక మాట, హెచ్ఆర్డి మినిస్టర్ గారు గౌరవనీయులు నారా లోకేష్ గారు చాగంటి గారిని గౌరవ సలహాదారు కింద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకున్నాం. ఆయన చెప్పే ఒకే ఒక్క మాట, లోతైన మాట, తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అని చెప్పారు చాగంటి గారు. ఆ తల్లికి చెప్పుకోలేనిది ఏది చెయ్యొద్దు అన్న దాంట్లో అనేకమైన అంశాలు ఉన్నాయి. అది పిల్లలకి మీకు అర్థమయ్యేటట్లు తెలియచేయాలని నా తరపున అనూష గారికి తెలియచేస్తూ ఇక్కడికి విచ్చేసిన అనూష గారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి బలంనిచ్చే ఫ్యాకల్టీ, రేపటి నుంచి వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులే, వారికి మీడియా వారికి అందరికీ నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ రండి. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను యూరోకిడ్స్ ప్రీ స్కూల్ దాన్వాయిపేట రాజమండ్రి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ బ్రాంచ్కి ప్రిన్సిపల్గాను అలాగే స్టూడెంట్స్కి పేరెంట్స్కి కౌన్సిలర్గాను వ్యవహరిస్తున్నాను. ఇవాళ అనగా 26 మార్చ్ 2026న మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేత గొప్ప ప్రారంభోత్సవం అయినది ఈ బ్రాంచ్. అలాగే మేము ఈ రోజు నుంచి అడ్మిషన్స్ని ప్రారంభించుకుంటున్నాము. అలాగే April 1 నుండి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాము. మాకు ఈ ఫ్రాంచైజ్ ఈ సంవత్సరంలో మొదలు పెట్టబోతున్నాము. అలాగే యూరోకిడ్స్ ప్రీ స్కూల్స్ వారితో 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. అలాగే మా టీచర్స్ అందరూ వెల్ ట్రైన్డ్లో ఉన్నారు. అలాగే మేము ప్లే గ్రూప్, డే కేర్, అలాగే నర్సరీ, యూరో జూనియర్ అనగా LKG, యూరో సీనియర్ అనగా UKG ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తున్నాము. మా స్కూల్కి 2 సంవత్సరాల నుండి అలాగే 6 సంవత్సరాల పిల్లలకి అర్హత ఉంటుంది. పేరెంట్స్ ఇది గమనించుకొని ఈ సద్వినియోగాన్ని మన రాజమండ్రి ప్రజలందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీల క్రిందకు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై ఆ ధర్మాసనం తీర్పును పునఃపరిశీలన చేయాలని కోరుతూ సిపిఐ సామాజిక హక్కుల వేదిక కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో గురువారం స్థానిక గాంధీనగర్ పార్క్ నుండి ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ వరకు ర్యాలీ చేపట్టి కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సామాజిక హక్కుల వేదిక చైర్మన్ తాటిపక్క మధు మాట్లాడుతూ హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారు ఎస్సీల కిందికి రారంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం విచారకరమని అన్నారు. షెడ్యూల్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించిందని, ఈ తీర్పు దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలి పెట్టు అని మధు అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో కొనసాగించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ గతం నుండి డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోదనేది వాస్తవమని, పైగా బౌద్ధ, సిక్కు మతాలలో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పడం
క్రిస్టియన్లకు మాత్రం ఎస్సీ హోదా పోతుందని చెప్పడం సరైంది కాదని అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు పట్ల పునఃపరిశీలన జరపాలని కోరుతున్నామని ఆయన అన్నారు. ఇప్పటికే మోదీ ప్రభుత్వం క్రమక్రమంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఒక ప్రక్క న్యాయ పోరాటం, మరో ప్రక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మధు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాసరావు, ఏఐటియుసి నాయకులు ఎంఎస్ నారాయణ, ఎస్సీ సంఘాల నేతలు కొల్లబాతుల రాసు, గంగా భవానీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అని సుప్రీంకోర్టు తీర్పు చాలా హేయనీయం, చాలా బాధాకరం. ఈ సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలన చేయమని సుప్రీంకోర్టు న్యాయవాదులకి వేడుకుంటున్నాం. అయ్యా, ఒక ఎస్సీ వ్యక్తి క్రైస్తవ మతం తీసుకున్నంత మాత్రాన అతనేమి అగ్రవర్ణం కాలేకపోడు. అంటరానితనం, వ్యవస్థ, చిన్నచూపు, దూరం పెట్టడం ఇవన్నీ కొనసాగుతాయి. అదేమీ లేకుండా ఎస్సీ వాళ్ళు క్రైస్తవులు గుడికి వెళ్ళినా దేనికి వెళ్ళినా బీసీలు అయిపోతారంటం అనేది చాలా అవివేకం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. అందుకని ఈ రోజు కాకినాడలో ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నాం. సుప్రీంకోర్టు న్యాయవాదులు పునఃపరిశీలన చేయండి. మీ ఇచ్చే తీర్పు కరెక్ట్ కాదు. సామాజిక కోణంగా ఆలోచించండి. మా కింద పరిస్థితి ఆలోచించండి. మేము ఉదాహరణకి ఎస్సీలో ప్రతిభ ఎగరిస్తే గుళ్ళకి రానిస్తారా? మంచిగా ఇస్తారా? మాకు ఈ వ్యవస్థ ఉంటుంది. ఇది రిజర్వేషన్లు క్రమక్రమంగా ఎత్తేయడానికే బీజేపీ ఆడుతున్న నాటకం, ఈ కుట్ర. ఇది సుప్రీంకోర్టు న్యాయవాదులు అర్థం చేసుకుని దయచేసి ఈ తీర్పుని పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాను. సామాజిక హక్కుల వేదిక తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు. బిఎస్ఆర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బషీర్ బేగ్ జన్మదినం సందర్భంగా షాడే స్కూల్ ఆశ్రమ హాస్టల్ విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం బిఎస్ఆర్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బషీర్ బేగ్ జన్మదినం సందర్భంగా షాడే స్కూల్ ఆశ్రమ హాస్టల్ విద్యార్థులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. బషీర్ బేగ్ మాట్లాడుతూ విద్యార్థులను శ్రద్ధగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. హాస్టల్ హెడ్ మాట్లాడుతూ బిఎస్ఆర్ డెవలపర్స్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను క్రమశిక్షణతో మెలగాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బిఎస్ఆర్ డెవలపర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Wish you happy birthday, many returns of the day. బషీర్ బేగం గారు సార్ గారు చాలా థ్యాంక్స్ అండి. బిడ్డలందరినీ ప్రేమించి ఈరోజు ఈ టిఫిన్స్ ఏర్పాటు చేసినందుకు బిడ్డల తరపున, నా తరపున ప్రత్యేక వందనాలు చెల్లించుతున్నాను. మీ బిజినెస్ అంతా చాలా డెవలప్ అవ్వాలని సిస్టర్ని బ్లెస్ చేయించున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హరికేష్ గారికి, అలాగే ఆశ్రమ నిర్వాహకులు మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని, మంచి ఉన్నత స్థితికి చేరాలని, అలాగే నాకు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టే బలాన్ని ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కేంద్ర చాస్కూల్ పిల్లలకి బషీర్ గారి బర్త్డే ప్రతి సంవత్సరం కూడా 10 పిల్లలకి అల్పాహారం ఇస్తున్నారండి. ఆయనకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారిగా నేను కోరుకుంటున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంప్, విశేష స్పందన. మొత్తం 233 మందికి ఉచిత వైద్య పరీక్షలు. వైద్య ఆరోగ్య శాఖ, సమాచార శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు. వైద్య బృందానికి ప్రజా ప్రతినిధులు ప్రశంసలు.
విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.